ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా అవ్వడానికి మనం ఏం పరిహారాలు తీసుకుందామో చక్కగా వివరించండి. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. షూర్ మ్యామ్, యాజ్ ఐ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారకాస్ అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్ కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానం. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారన్నమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఓకే, సో కేంద్రాస్ ని విష్ణు స్థానాలు అని అంటారు అనమాట. లగ్నము, చతుర్థము, సప్తము, దశమ స్థానాలు. కోణాలకు వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీ స్థానాలు అంటారు. సో ఏదైనా జన్మ జాతకంలో ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి కంజంక్షన్ లో ఉంటే గనక దాన్ని లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు రాజయోగ లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సినంత ఫేమ్ రావడము, లేకపోతే డబ్బు రావడము, హ్యాపీగా ఉండడం, లైఫ్ లీడ్ చేయడానికి ఆ భావాలలో ఎక్కడైతే ఈ పర్టికులర్ యుతి జరుగుతుందో ఆ పర్టికులర్ భావాలకి సంబంధించిన కారకత్వాలు మనకి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో అది ఒక పాజిటివిటీ ఆఫ్ యోగకారక ప్లానెట్ అన్నమాట. మ్యామ్, ఇప్పుడు సింహరాశి వారికి యోగ గ్రహాలు ఏంటో ఒకసారి వివరించండి. సింహరాశి ద రాయల్ సైన్ అంటారు. సింహరాశి వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పినా కూడా ఒక స్మైల్ వస్తుంది అనమాట నా ఫేస్ పైన. సో సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే యోగకారక గ్రహాలు కానీ శుభ గ్రహాలు ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో సింహరాశి వాళ్ళకి కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహ వచ్చేసి కుజుడు అవుతారు అనమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక కేంద్రం, ఒక కోణం రూల్ చేస్తారు. చతుర్థం అండ్ భాగ్యం అంటే భాగ్యాధిపతి. అంటే మనం బాధక గురించి చెప్పుకున్నప్పుడు కూడా కుజుడు బాధక అని చెప్పుకున్నాం కదా. సో సింహరాశి వాళ్ళకి ఏంటంటే బాధక తనే, యోగకారక కూడా తనే అన్నమాట. సో ఈ కుజ మహర్దశ వచ్చినప్పుడు సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే బేసికల్ గా 7 సంవత్సరాల టైం భాగ్యాన్ని వృద్ధి చేస్తుంది, చతుర్థాన్ని కూడా వృద్ధి చేస్తుంది. ఎందుకంటే చతుర్థాధిపతి కోణం కేంద్రాన్ని రూల్ చేస్తారు కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, తనకంటూ సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు రావడము, భాగ్యవృద్ధి అంటే హయ్యర్ లెర్నింగ్ కి కూడా మనం చూసుకుంటాం కాబట్టి ఏదైనా కొత్త విద్య ఏదైనా నేర్చుకున్నా కూడా ఆ విద్యలో రాణించడానికి మంచి సపోర్ట్ దొరకడము మదర్ నుంచి. ఎందుకంటే చతుర్థ స్థానము తల్లి స్థానంగా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ మదర్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. తల్లి చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తారు సింహరాశి వాళ్ళ లైఫ్ లో.
ప్రొవైడెడ్ చంద్రుడు కూడా మంచి పొజిషన్ లో ఉండాలి, చతుర్థాధిపతి కుజుడు కూడా మళ్ళీ మంచి పొజిషన్ లో ఉండాలి, ఎంత యోగకారకుడు అయినా సరే. తల్లి నుంచి సపోర్ట్ రావడానికి ఇవి మెయిన్ రీజన్స్ అయిపోతాయి అన్నమాట. గుప్త విద్యలు ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకుంటారు కుజమహర్ దశ వచ్చినప్పుడు. పాపులారిటీ పెరుగుతుంది వాళ్ళకంటూ, వాళ్ళ చిన్న కమ్యూనిటీలో ఉన్నా సరే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో వీళ్ళకి పాపులారిటీ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక లీడర్షిప్ లాంటి క్వాలిటీస్ వీళ్ళు ఇంబైబ్ చేసుకుంటారు అనమాట. సో ఇవన్నీ కాంబినేషన్స్ మనకి కుజమహర్ దశలో కనిపిస్తుంది. సో కుజుడు బికమ్స్ ది నంబర్ 1 యోగకారక ప్లానెట్ ఫర్ సింహ లగ్నం ఆర్ సింహరాశి. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే రవి. ఎందుకంటే కేంద్రాన్ని రూల్ చేస్తారు, లగ్నాన్ని రూల్ చేస్తారు కాబట్టి రవి గ్రహము స్వతహాగా సింహరాశి వాళ్ళకి అధిదేవత. రవితో కంపేర్ చేస్తాం కాబట్టి రవి మహాదశ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి చాలా మట్టుకు బెనిఫిక్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే రాయల్ సపోర్ట్ ఇన్ ద సెన్స్, ఈ కాలంలో మనకి రాజులు అనేది పరిపాలన లేదు కాబట్టి అధికారుల నుంచి వచ్చే ఒక గైడెన్స్ సపోర్ట్ రావడము, గవర్నమెంట్ జాబ్స్. రవిగ్రహం కనుక సింహలగ్నంలో వెల్ ప్లేస్డ్ రవిగ్రహం ఉంటే గనక వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లో రాణించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్ లో ఉన్న స్టూడెంట్స్ కి గనక ఉంటే వాళ్ళకి మంచి ర్యాంక్స్ సాధించి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి రికగ్నిషన్ రావడము, స్కాలర్షిప్స్ రావడము, కుజమహర్ దశలో కూడా ప్రమోషన్స్ రావడము, కెరియర్ లో ప్రమోషన్స్ కి ఛాన్సెస్ పెరగడము, అబ్రాడ్ ట్రావెల్స్ చేయడానికి, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. సేమ్ థింగ్ మనకి రవిగ్రహానికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రమోషన్స్, కెరియర్ లో ప్రమోషన్స్ రావడము, ఆఫీస్ లో మేనేజర్స్ నుంచి సపోర్ట్ రావడము, అండ్ ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకున్నా సరే వీళ్ళ స్పాట్ లైట్ మొత్తం వీళ్ళ పైన ఉండడము, అందరూ వీళ్ళ యొక్క గైడెన్స్ కోసం ఎదురు చూడడము, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళకి న్యాచురల్ గానే సింహరాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ అథారిటేటివ్ పొజిషన్స్ లోకి వెళ్ళడము, లీడర్షిప్ క్వాలిటీస్ బాగా రిఫైన్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టిక్యులర్ టైంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా తండ్రి నుంచి మంచి గైడెన్స్ రావడము సింహరాశి వాళ్ళకి. రవి ఒకవేళ వెల్ ప్లేస్డ్, మళ్ళీ పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. పాపగ్రహాలతో కలిసి ఉంటే కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తండ్రితోటి డిసగ్రిమెంట్స్. బట్ అదర్వైజ్ లగ్నంలోనే రవి ఉన్నా, చతుర్థంలో రవి ఉన్నా కూడా కొద్దిపాటిగా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. భాగ్యస్థానంలో రవి ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అదొకటి. అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చే ప్లానెట్ ఏంటి అంటే మనకి గురుడు అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట సింహ లగ్నానికి. ఎందుకంటే పంచమాధిపతి అష్టమాధిపతి అవుతారు. అష్టమ స్థానాన్ని రూల్ చేస్తున్నా కూడా కొద్దిపాటిగా గురుడే కాబట్టి గురు మహాదశలో కూడా సింహ లగ్నం సింహరాశి వాళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మహాదశ కొన్నిసార్లు మహాదశ వచ్చే పీరియడ్ లేదు అని అనుకుంటే అట్లీస్ట్ అంతర్దశలో వేరే గురు మహాదశలో కుజ మహాదశలో గురు అంతర్దశ వచ్చినా కూడా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఎట్లా అంటే పిల్లల త్రూగా. ఎందుకంటే గురుడు పుత్రకారకుడు కదా, న్యాచురల్ పుత్రకారకుడు కాబట్టి పిల్లలు ఫస్ట్ బోర్న్ చైల్డ్ పుట్టిన తర్వాత వీళ్ళకి ఫేవర్స్ రావడము, అదృష్టం పెరగడం వీళ్ళకి, లేకపోతే వీళ్ళ క్రియేటివిటీ ఉన్న ఒక స్కిల్స్ వీళ్ళకి ఎన్హాన్స్ అవ్వడము. గురు అంతర్దశ గురు మహాదశ వచ్చినప్పుడు ఏంటంటే హయ్యర్ లెర్నింగ్ అనమాట. మెయిన్ గా ఎంత నేర్చుకున్నా కూడా తక్కువ అనుకునే ఒక గ్రహం మనకి గురుడు అయిపోతారు కాబట్టి నాలెడ్జ్ విజ్డమ్ పెరుగుతుంది కాబట్టి కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అంటే ఈ పర్టిక్యులర్ గ్రహాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయని చాలా మందికి డౌట్స్ ఉంటే అది ఎట్లా మనకు తెలుస్తుంది అంటే అనుకోకుండా ఒక ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నాయి, అసలు ఈ సిచ్యువేషన్ లో నుంచి మేము బయట పడతామా అని అనుకున్నప్పుడు ఈ గురు దశ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా వీళ్ళకి ఒక డివైన్ హెల్ప్ రావడము, అన్ని దారులు ఓపెన్ అయిపోవడము, డోర్స్ అన్ని ఓపెన్ అయిపోవడం, వీళ్ళు తెలియకుండానే డోర్స్ ఓపెన్ అయిపోవడము, వేరే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ రావడము, ఆ కాల్స్ నుంచి వీళ్ళు సడన్ గా రాజయోగాస్ యాక్టివేట్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరిగి ఆధ్యాత్మికమైన డైరెక్షన్ లో ఎదగడానికి కూడా గురుగ్రహం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానాన్ని రూల్ చేస్తున్నా సరే గుప్త విద్య నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. గుప్త విద్యస్ అంటే డార్క్ అకల్ట్, డీప్ అకల్ట్, మనకి జ్యోతిషం కూడా గుప్త విద్య కిందకే వస్తుంది కాబట్టి ఇట్లాంటి పాసిబిలిటీస్ లో రీసెర్చ్ ఓరియంటెడ్, అంటే ఆస్ట్రాలజీ ఫీల్డ్ లో లేకుండా ఏ సైకాలజీనో, సోషియాలజీనో, ఫిలాసఫీ ఇట్లాంటి ఫీల్డ్స్ లో, మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. అండ్ అప్ టు డేట్ మార్కెట్ కి ట్రెండ్స్ ని బేస్ చేసుకొని అప్ టు డేట్ ఉండవలసిన ఫీల్డ్స్ ఇవి కాబట్టి రీసెర్చ్ మైండ్ సెట్ ఒకటి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క దశాంతర దశలు వచ్చినప్పుడు మనకి డోర్స్ ఓపెన్ చేస్తారు. సో దట్ ఈ నాలెడ్జ్ అంతా ఇంబైబ్ చేసుకొని దాన్ని మనం రాణించుకోవడానికి, అదొకటి.
అంటే కొంతమంది ఇట్లా అనుకోవచ్చు, అంటే మాకు పెద్దగా చదువు లేదండి, మాకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజ మహర్దశ ఉందనుకుందాం. కుజ మహర్దశలో వచ్చినప్పుడు ఏం అవుతుందంటే, అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ కి సంబంధించిన డోర్స్ ఓపెన్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ల్యాండ్ ఉంటది, ఆ ల్యాండ్ కి సడన్ గా వాళ్ళకి మంచి రెట్టింపు వచ్చే ఛాన్సెస్, ప్రాబబ్లీ వాళ్ళకు ఉండే ఒక కాలనీలో సడన్ గా ప్రైసెస్ పెరిగిపోవడము, దాంతో వీళ్ళకి కలిసి రావడం, అదృష్టం కలిసి రావడం అనమాట. సో బేసికలీ యోగకారక గ్రహాస్ కానీ శుభగ్రహాలు ప్రతి లగ్నానికి చేసే ఒక పాజిటివ్ రిజల్ట్ ఏంటి అంటే, మెల్లిమెల్లిగా ఆ నెగిటివిటీని తీసేసి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి తోడ్పడే గ్రహాలు అన్నమాట. సో ఈ గ్రహాలు కుజుడు కానీ, రవి కానీ, గురుడు కానీ, ఈ 3 గ్రహాలు కూడా ఫైరీ ప్లానెట్స్ కాబట్టి ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉంటే గనక కొద్దిపాటిగా రిజల్ట్స్ ఆల్టర్ అవుతాయి. కాబట్టి దానికి తగిన రెమెడీస్ మనం చేసుకుంటే సరిపోతుంది. కర్కాటక లగ్నము, మేష లగ్నము, వృశ్చిక లగ్నము, సింహ లగ్నం, వీళ్ళు మెయిన్ గా పట్టుకోవాల్సిన దేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నేను ఇది చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే ఫారెన్ ట్రావెల్స్ కి వెళ్ళాలనుకున్నా, అంటే అబ్రాడ్ దూరదేశాలు వెళ్ళాలన్నా, కెరియర్ లో మంచి గుర్తింపు రావాలన్నా, ఆ ప్రమోషన్స్ రావాలన్నా, అధికారుల నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, లేకపోతే మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, పిల్లలకి సంబంధించి కూడా ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ కదా. సో ఈ స్పెసిఫిక్ లగ్నాల వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కొద్దిపాటిగా నెగిటివ్ రిజల్ట్స్ మినిమైజ్ అవుతాయి. సో అది ఎవ్రీ ట్యూస్డే మీరు జనరల్ గా చేసుకుంటూ ఉంటే, నా లగ్నం ఇది కాదు అని అనుకున్నా సరే మీరు చేసుకుంటే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అదే రవికి సింహరాశి వాళ్ళకి ఉదయం ప్రతిరోజు కనిపించే దేవత అయితే రవి కాబట్టి రవికి అర్ఘం ఇవ్వడము, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వడము, గవర్నమెంట్ అథారిటీస్ ని దూషించకుండా ఉండడము. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ లో కూర్చొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని కూడా దూషిస్తూ ఉంటారు, బయస్డ్ అయిపోతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ఏ పాలిటీషియన్ ని కూడా దూషించకుండా జస్ట్ న్యూట్రల్ గా ఉంటే కూడా మీరు అవి పాడవకుండా ఉంటుంది. అదొక్కటి మీరు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మీ అధికారులు అంటే మీ కెరియర్స్ లో మీ మేనేజర్స్ అవ్వచ్చు, వాళ్ళ గురించి నెగిటివ్ టాక్స్ చేయకుండా ఉండడం. అంటే తెలియకుండా మనము ఒక గ్రహం యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ ని మనం తెలియకుండా మనం చేసే చిన్న చిన్న తప్పుడు పనుల వల్ల ఎనర్జీస్ అన్ని డిప్లీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఆ స్ట్రెంగ్త్ ఇవ్వకూడదు. సో ఇవన్నీ మన డే టు డే హ్యాబిట్స్ లో మనం రొటీన్ గా మనం పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్స్. చాలా సింహరాశి వాళ్ళకి ఎథికలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు మారలీ ఎథికలీ స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే ఈ 3 గ్రహాలు కూడా కొద్దిపాటిగా మనకి ఎథిక్స్ మారల్స్ చూపిస్తారు. అండ్ గురువు మెయిన్ ఎథిక్స్ చూపిస్తారు కాబట్టి గురువుల దగ్గర బ్లెస్సింగ్స్ కోసము, గురువులని ఆశ్రయించడము, ఒక గురువు ఫిగర్ ని మీరు మీ లైఫ్ లో మీరు ఎవరైతే నమ్మకమైన వ్యక్తిని, ఫ్యామిలీ ప్రీస్ట్ అవ్వచ్చు, ఎవరైనా ఉంటే గనక వాళ్ళ మాటని తూచా తప్పకుండా ఫాలో అయ్యి వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తే మీకు ఈ గ్రహాలు చాలా బెటర్ గా మీకు రిజల్ట్స్ ఇచ్చి రాజయోగ కారకాలు అవుతారు అన్నమాట ఈ గ్రహాలు అన్ని కూడా. ఓకే, మరి చూసారు కదా సింహరాశి వాళ్ళకి యోగ కారకాస్ ఏ గ్రహంలో ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరో రోజుతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.